వెల్కమ్ టు కేటీవీ న్యూస్. కడప నగరపాలక సంస్థ పరిధిలో 5,000 కోట్ల రూపాయల స్కామ్ తో పాటు 1000 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు ఆంజనేయులు ఆరోపించారు. నగరపాలక సంస్థలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడిన ఆర్ఓ భాస్కర్ గౌడ్ను ప్రభుత్వానికి సరెండర్ చేసి ఆయన ఆస్తులపై విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. మహానాడుకు ముందే సీట్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే తాము నిరసన చేపట్టాల్సి వస్తుందని హెచ్చరిక చేశారు. ఒక్క సమస్య పాత కలెక్టరేట్ నుంచి నాకు ముందు కదా మిత్రులారా, ఈరోజు ప్రజా సంఘాల ఐక్యవేదిక ఈ సంవత్సరం జనవరి నుంచి కడప కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి అవినీతి పైన అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ముక్తకంఠంతో ఆందోళన కార్యక్రమాలు, అలాగే రకరకాల నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. కడప నగరంలో 5,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని చెప్పి మేము ఆధారాలతో బయటపెట్టాం. అంటే ఒక్క రెవెన్యూ సెక్షన్లోనే సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు ప్రభుత్వ రావాల్సిన, కార్పొరేషన్కి రావాల్సిన ఆదాయాన్ని వ్యక్తుల చేత లేకపోతా ఉంది. అది ఎలా పోతా ఉంది ఏంటి అనేటువంటిది ఆధారాలతో కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. కడప నగరంలో 1000 ఎకరాలు కబ్జా జరిగింది. భావన టౌన్షిప్ దగ్గర నుంచి 99 లేఅవుట్లలో 93 లేఅవుట్లలో ప్రభుత్వ భూములు, వంకలు, వాగులు, తర్వాత ప్రభుత్వ భూములు, ఇనాం భూములు, రకరకాల భూములన్నింటినీ కబ్జా చేసి లేఅవుట్లు వేశారు. దాన్ని ఎంక్వైరీ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేశాం. ఒక 5 డిపార్ట్మెంట్లు కార్పొరేషన్లో ఇంజనీరింగ్ కానీ, రెవెన్యూ కానీ, వాటర్ సెక్షన్ కానీ, టౌన్ ప్లానింగ్ కానీ, లేకపోతే కడప డెవలప్మెంట్కి సంబంధించిన పార్కులు, రకరకాల డెవలప్మెంట్ యాక్టివిటీస్ సంబంధించిన వీటన్నిటిల్లో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని చెప్పి మేము చెప్పాం. ఉదాహరణకు భాస్కర్ గౌడ్ ఇల్లు ఆర్ఓ, ఆయన 4 అంతస్తుల ఇల్లు. ఇది 4 అంతస్తుల ఇంటికి 27 రూపాయలు పన్ను వేసారు. 27 రూపాయలు పన్ను వేసుకున్నాడు ఆయన ఇంటికి. బీడీ కాలనీలో కానీ, సుందరయ్య నగర్లో కానీ, భగత్ సింగ్ నగర్లో కానీ, ఖలీల్ నగర్లో కానీ, ఇందిరానగర్లో కానీ రేకుల షెడ్డుకు 4,000 రూపాయలు ప్రభుత్వ పన్ను వేస్తే భాస్కర్ గౌడ్ లాంటి అధికారుల పన్ను 10,000 నుంచి 15,000 లంచం అనే పన్ను వేసారు. ఇది భాస్కర్ గౌడ్ ఇంటికి సంబంధించిన ఆన్లైన్ తీసిన రిపోర్ట్. ఇది 27 రూపాయలు. ఇట్లా ఆధారాలతో మేము కంప్లైంట్ చేసిన తర్వాత నిన్నటి దినం భాస్కర్ గౌడ్ను ఆర్ఓ పోస్ట్ నుంచి తప్పించినట్టు ఒక ఆర్డర్ కాపీ మాకు ఇచ్చారు. మేము అంటున్నది ఏంటంటే, ఆయన్ని తప్పించడం కాదు, ఈ కార్పొరేషన్ ఏర్పడినప్పటి నుంచి పంచాయతీ ఆయన ఉద్యోగం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన ఇక్కడే పనిచేస్తున్నాడు. ఆయనలాగా 5-6 మంది ఉద్యోగస్తులు ఇక్కడే పనిచేస్తున్నారు.
వందల కోట్ల రూపాయలకు పెరిగారు. అంటే పొలిటికల్ కరప్షన్ వీళ్ళు సహకరించేదానా ఈరోజు వీళ్ళు ఇక్కడే కొనసాగడానికి పాలక వర్గాలు వాళ్ళకు సహకరిస్తూ ఉన్నాయి. అంటే అన్ని రకాల డిపార్ట్మెంట్లకు రింగ్ లీడర్ ఎవరంటే భాస్కర్ గౌడ్. భాస్కర్ గౌడ్ను పోస్టు మార్చుతున్నారు తప్ప కార్పొరేషన్ నుంచి వెలియటంలా. మేము డిమాండ్ ప్రజా సంఘాల ఐక్యవేదిక మేము డిమాండ్ చేసింది ఏంటంటే ఆయన ప్రభుత్వానికి సరెండర్ చేయాలి, ఆయన ఆస్తులు మీద ఎంక్వైరీ జరగాలి, నగరంలో జరిగినటువంటి ఈ మధ్యకాలంలో జరిగిన అన్ని రకాల అవినీతి పైన సిట్ వేయాలి. చంద్రబాబు నాయుడు 7 సర్కిల్లో హామీ ఇచ్చాడు, నేను సిట్ వేస్తాను, నేను ఎంక్వైరీ జరుపుతాను అని చెప్పి. ఇప్పటికి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది. 9 నెలలు దాటిపోతా ఉన్నా కూడా ఇప్పటి వరకు నగరపాలక సంస్థ పైన సిట్ వేయలే. మహానాడు కడపలో జరగబోతా ఉంది. ఈ లోపల శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే గారు అనౌన్స్ చేయించాలి. అట్లా చేయకపోతే మా నిరసన కార్యక్రమాన్ని మహానాడు సందర్భంగా కొనసాగిస్తామని ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఎంక్వైరీ జరిపినట్టుగా కొన్ని అడిషనల్ కమిషనర్ గారు కొన్ని వివరాలు ఇచ్చారు, ఎండార్స్మెంట్ కాపీలు ఇచ్చాడు. అంటే దీంట్లో కూడా అసంపూర్తిగా ఉంది ఎంక్వైరీ. ఒక ఆయనకు 6 లక్షలు వేసినట్టు ఉంది, కానీ అది రెవెన్యూ నుంచి ఆ ల్యాండ్ మారలే, వ్యవసాయ భూమిగానే ఆ భూములు ఉన్నాయి. ఇప్పుడు బుద్ధా టౌన్షిప్ ఉంది, బుద్ధా టౌన్షిప్ లో చెరువు పోరంబోకు ఎకరా చిల్లర ఉంది, రోడ్డు 36 సెంట్లు ఉంది, కానీ దాని మీద అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇప్పటి వరకు పన్నులు వేయలే. కానీ మహానాడు జరుగుతుంది కాబట్టి ఇది ఇష్యూ అయ్యేటట్టు ఉందని చెప్పి భాస్కర్ను పోస్టు తప్పించినట్టు మాట్లాడుతూ ఉండరు. మేము ఆయన పోస్టు తప్పించడం కాదు, ఆయన ఆస్తులన్నింటి మీద ఎంక్వైరీ జరగాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. 93 లేఅవుట్ల పైన విచారణ జరగాలని మేము కోరుతా ఉన్నాం. 5,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందా లేదా నగరంలో అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, తేల్చాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకని దీర్ఘకాలికంగా పనిచేసే వాళ్ళందరినీ పక్కన పెట్టి విచారణ జరపాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దాని మీద శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే గారు సీరియస్ గా చంద్రబాబు నాయుడు దృష్టికి, నారాయణ గారి దృష్టికి తీసుకెళ్లి సిట్ వేయించేటట్టుగా చొరవ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా అపాయింట్మెంట్ ఇప్పించేటట్టుగా అఖిలపక్ష కమిటీని తీసుకెళ్లి జరిగినటువంటి ఆధారాలతో మేము వివరాలతోటి ఇవ్వాలనుకుంటున్నాం. ఆ రకంగా సహకరిస్తారా లేదా అనేటువంటిది అనౌన్స్ చేయాలి. ఇప్పుడు కూడా కమిషనర్ గారు ఏం చెప్తున్నారంటే మేము చొరవ తీసుకుంటాం, మేము చేస్తాం, చూస్తాం అంటుంటారు తప్ప అధికారులను ఇప్పటి వరకు పక్కన పెట్టలే. భాస్కర్ గౌడ్ను ఆ పోస్ట్ నుంచి తప్పించారు, అంత తప్ప ఆయన మీద యాక్షన్ లేదు. మేము యాక్షన్ డిమాండ్ చేస్తా ఉన్నాం. అతన్ని సస్పెండ్ చేయాలి. అతను రింగ్ లీడర్ గా ఈ 5,000 కోట్లలో అతను ప్రధానమైనటువంటి ముద్దాయిగా ఉన్నాడు, అతన్ని పక్కన పెట్టాలి. తర్వాత సిట్ వేసి కడప నగరంలో జరిగినటువంటి అవినీతిని 1000 ఎకరాల భూమిని తేల్చాలి. పేదలందరినీ ఊరు బయటకు తరిగారు, జగనన్న కాలనీ, ఆ కాలనీ, ఈ కాలనీ అని. కానీ వైసీపీ లీడర్లందరికీ నగరంలో భూములు పంచుకున్నారు. ఈ నగరంలో భూములు పంచుకున్న భూములన్నీ పేదోళ్ళకు దక్కాలని చెప్పి అన్ని ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు కోరుతా ఉన్నాయి. దానికి కాకుండా ఏదో భాస్కర్ గౌడ్ మీద పోస్టు మార్చాం, అన్ని సరిపోతాయి అనుకుంటే ఈ అవినీతి మళ్ళా కొనసాగే ప్రమాదం ఉంది. ఆర్కే నగర్ లో 4,000 రూపాయలు పన్నేసి భాస్కర్ గౌడ్కి 27 రూపాయలు పన్నేస్తారా? సిగ్గనిపించలేదా మీకు? 4 అంతస్తుల ఇంటికి 27 రూపాయలు పన్నా. చిన్న అవేలకు పూరి గుడిసెకు 4,000 పన్ను 6 నెలలకు 27 రూపాయలు పన్ను ఏందండి?
ఇంకా ఎట్లా కొనసాగిస్తారు అతన్ని? ఇంకా సరెండర్ ఎందుకు చేయరు ప్రభుత్వానికి? కనీసం నీకు సస్పెండ్ చేసే హక్కు లేకపోవచ్చు, సరెండర్ చేసే హక్కు నీకు ఉంది కదా. కాబట్టి వెంటనే కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి. శ్రీనివాసరెడ్డి గారు దీని మీద సీరియస్ గా తీసుకోవాలి. ఇంకా శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్ మీట్ కే పరిమితం అవుతున్నారు. యాక్షన్ లేక శ్రీనివాసరెడ్డి గారు పోలేదు. యాక్షన్ లేక పోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎమ్మెల్యే గారికి, చైతన్య రెడ్డి గారికి. బుక్కవంకలు 100 ఎకరాలు సాయి ప్రతాప్ ఇంటి దగ్గర నుంచి బుక్కంక ప్రాజెక్టు దాకా ఆక్రమిస్తే ఒక్క లేఅవుట్ లోనే సాకల మాన్యం ఎంత ఉంది? బుక్కంక బఫర్ జోన్ ల్యాండ్ ఎంత ఉంది? ఆ పక్కన ఉన్నటువంటి లేఅవుట్లలో ఎంత ఉన్నాయి? 100 ఎకరాలు ఉంది మొత్తం. ఎందుకని వాళ్ళు 2 సెంట్లు ఆక్రమిస్తుంటే గగ్గోలు పెడతారే? 100 ఎకరాలు ఆక్రమిస్తే గమ్మునుంటారా? 1000 ఎకరాలు ఆక్రమిస్తే గమ్మునుంటారా? కాబట్టి దీని మీద ఇష్యూ కాకుండా చూడాలని చెప్పి మన జిల్లాలో మహానాడు జరుగుతున్నందుకు స్వాగతిస్తా ఉన్నాం. కానీ ఇట్లాంటి పరిష్కారం చేయకుండా మహానాడు జరిగితే ఏం లాభం? కాబట్టి దీని మీద సీరియస్ గా తెలుగుదేశం పార్టీ ఆలోచించాలని, ఆ విధమైన చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తాం. లేదు వైసీపీ చేసినటువంటి ఆగడాలకు మేము సహకరిస్తుందని అట్టనన్నా ప్రెస్ మీట్ పెట్టండి, మాకు అభ్యంతరం లేదు. కాబట్టి భాస్కర్ గౌడ్ను విధుల నుంచి తక్షణం తప్పించాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎక్కడ వినలేదు ఆ పన్ను. కాబట్టి ఇక అధికారిని ఇమీడియట్ గా నిధులను తొలగించి, కార్పొరేషన్ నిధులు లేకుండా ఇబ్బందిగా ఉందని, తర్వాత ఈ మధ్య పన్నులు కట్టడానికి కూడా తొందరగా కట్టే 5% సబ్సిడీ కూడా ఇస్తామని కూడా ప్రకటనలు చేస్తా. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైతే పన్నులు వేసే అధికారి అతని ఇంటికే 27 రూపాయలు వేసుకోవడం చాలా విచారకర విషయము. వాళ్ళ కమిషన్లు వాళ్ళందరూ కూడా మేము చేద్దామని వాళ్ళకి చేయడం లేదు. కాబట్టి ఇటువంటి చేసిన అధికారి వెంటనే పన్నులను తొలగించి ఆయన ఆస్తులపైన ఎంక్వైరీ చేసి, తర్వాత ఇంకా 1000 ఎకరాలపైన కుంభకోణం తిరిగింది వస్తుందని వల్ల దానిపైన కూడా సిట్టి వేసి ఈ వచ్చిన కొత్త ప్రభుత్వం మరి మేము చాలా కరెక్ట్గా ఉంటామని తెలియజేసాని కోసము ఈ మహానాడు జరుపుతారు. ఆ లోపల ఇవన్నీ చర్యలు తీసుకుంటే ప్రజలు హర్షిస్తారు, లేకపోతే మా ఉద్యమాన్ని మేము కొనసాగిస్తాం. మరి ఈ రోజున ఈ కృషులకు ఈ సమావేశంలో పెద్దల ముందు తెలియజేసిన విషయాలు చాలా ఘోరంగా ఉన్నాయి. మరి దీనికి సంబంధించినటువంటి అపరాధ పరిశోధనకు సంబంధించినటువంటి సంస్థలు మరి ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ ఉంటూ మరి వాళ్ళు ఏసీ రూముల్లో కూర్చొని మరి ప్రజల నుంచి వచ్చినటువంటి ఈ సమస్యల పట్ల అటు అధికారులు స్పందించకుండా, ఇటు ప్రభుత్వ యంత్రాంగం కూడా స్పందించకుండా ఉండటం బాధాకరమైనటువంటి విషయం. దీని మూలాన ప్రజలకు కూడా వీళ్ళందరూ కుమ్మక్కైపోయి మరి ఈ కార్యక్రమానికి పాల్పడుతూ ప్రజాధనము కోట్లాది రూపాయలు కార్పొరేషన్ అభివృద్ధికి, ప్రజల సేవల కోసం వెచ్చించాల్సినటువంటి ధనము ఈ రకంగా మరి దుర్వినియోగం అవుతూ ఉంటే మరి వాటిపైన నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉండటము బాధాకరమైనటువంటి విషయము. ఈ విషయంలో మరి కమిషనర్ గారి దృష్టి కూడా తీసుకెళ్తే మరి కమిషనర్ గారికి మరి ఆయన పరిధిలో వీళ్ళని సస్పెండ్ చేయటము, వేరే ప్రాంతాలకు పంపించడము లేనప్పుడు పై అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లాల్సినటువంటి నైతిక బాధ్యత మరి కమిషనర్ గారికి ఉంది. ఇప్పుడు అది కాక ఇప్పుడు మరి కడపలో వీళ్ళ మహానాడు నిర్వహిస్తున్నాము. ఈ మహానాడుతో కడప చాలా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఎన్నో సమస్యలు పరిష్కారం చేయడం కానీ ఎంతో అభివృద్ధి చేయడానికి కూడా దోహదపడుతుందని అన్నారు. మరి ముఖ్యంగా ఇప్పటి వరకు దుర్వినియోగమైనటువంటి కోట్లాది రూపాయల పైన మరి దానిపైన సిట్టి విచారణ జరిపించేసేసి మరి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా నగరాభివృద్ధికి వెచ్చించే విధంగా మరి అలాగే వందలాది ఎకరాల భూములు కూడా మరి ఇక్కడ అన్యాకాంతమవుతా ఉన్నట్టు తేటతెల్లి అవుతా ఉంది. మరి ఇటువంటి విషయాల్లో కూడా మరి ఎందుకు వాళ్ళు ఉపేక్షిస్తున్నారో మరి గతంలో ఇంతకుముందు మన వాళ్ళు చెప్పినట్టు దొంగలు ఊర్లు పంచుకుంటున్నారు అన్నట్టు వ్యవహారం జరుగుతూ ఉందా ఇక్కడ అనేటువంటిది కూడా ప్రజలు మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి వీటిపైన వెంటనే సత్వర చర్యలు తీసుకొని ప్రజాధనం దుర్వినియోగం కాకుండా నగరాభివృద్ధికి పాటుపడే విధంగా ఈ దుర్వినియోగానికి పాల్పడినటువంటి అధికారులని మరి స్థానపరిచయం కల్పించి ఈ జిల్లా కాకుండా మరి మరో జిల్లాకి వీళ్ళని పంపిస్తే మరి బాగుంటుంది అనేటువంటిది కూడా మా ప్రజా సంఘాల చేసి నిర్ణయం.